మారేడుమిల్లిలోని ఇది వీడియో 4 3 వీడియోలు ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈ రిజర్వాయర్ మారేడుమిల్లి ఊరు అవుట్స్కట్స్లో ఉంది. ఇదిగోండి డ్రోన్ షాట్లోని అటువైపు ఇటువైపు నీళ్లు కదలకుండా ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి. మన తార్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. సో మా చిన్న ప్రయత్నం, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో చూడాల్సిన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. నేను చెప్తున్నా, మళ్ళీ కాంగో వెళ్ళాము, మాకు పాస్పోర్ట్ లేదు, డబ్బు లేవు అని చెప్పకండి. కాంగో అడవిలోని ఎలా ఉంటుందో మైనస్ గొరిల్లాస్, ఈ ఎక్స్పీరియన్స్ అలానే ఉంది. ఈ విల్డర్నెస్ మీరు మారేడుమిల్లి వచ్చేసేయండి. అందరిలాగా ఒక రిసార్ట్ లో ఉండకండి. మారేడుమిల్లి వచ్చేసి చిన్న చిన్న విలేజెస్, మీరు బైక్ మీదైనా ఆటో మీదైనా ఎలాగైనా, అందరికీ తారు ఉండక్కర్లేదు, ఆటోలో వెళ్ళిపోవచ్చు. ఆటోలు తిరుగుతున్నాయి లోకల్ ఫ్యామిలీస్. ఆ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ చేయండి. ఎంజాయింగ్ మారేడుమిల్లి. నా మొదటి ట్రిప్ మారేడుమిల్లికి. హాయ్ గాయ్స్, సో మారేడుమిల్లి ట్రిప్ అయితే ఫెంటాస్టిక్ గా అయిపోయింది. మొత్తం 3 వ్లాగ్స్ అయితే నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఒక వ్లాగ్ అయితే మనం తార్లోని, కొత్త తార్లోని మారేడుమిల్లి వెళ్ళాం. రెండోది ట్రైబల్ విలేజెస్ వెళ్లే దారిలో చీమల కూర, చీమల గుడ్లు కూర ఎలాగా అని లాస్ట్ కి 3 విలేజెస్ ని చూసాం. 3వ విలేజ్ లోని మేము ఇక్కడ సాటిస్ఫై అయిపోయి ఆ 3వ విలేజ్ లోని వెళ్ళి ఒక ట్రైబల్ ఫ్యామిలీతోని వాళ్ళ ఆచారాలు, వాళ్ళ హోమ్ ఎలా ఉంటది అన్నీ చూసి, అదే కాకుండా వాళ్ళతో కలిసి వాళ్ళు వండిన బువ్వ, వాళ్ళు వండిన అన్నం వాళ్ళతో కలిసి తిన్నాం. ఇంప్రాంప్టుగా ముందే అరేంజ్ చేసుకొని ప్లాన్ చేసుకోకుండా అక్కడికక్కడ. చాలా నచ్చింది. ఈ కాన్సెప్ట్ నే సెరెండిపిటీ అంటారు ఇంగ్లీష్ లో. సో సెరెండిపిటస్ గా మారేడుమిల్లి అయితే అద్భుతంగా నచ్చేసింది. సో ఇవాళ మీరు తమ్నెయిల్ చూశారు, బుద్ధి లేని అడ్డగాడిదలు అని. బుద్ధి లేని అడ్డగాడిదలు ఎవరో చెప్తాను, వీడియోలో చూడాలి. ఇది ఏదో క్లిక్ బైట్ కదా, తప్పకుండా కొంతమంది బుద్ధి లేని అడ్డగాడిదలు ఉన్నారు. అది ఏంటి అని మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు ఒకవేళ మారేడుమిల్లి వీడియోలు మిస్ అయి ఉంటే తప్పకుండా వీడియో 1, వీడియో 2, వీడియో 3 3 చూడండి. అందరూ వెళ్ళిపోతారు, నేచర్ చూపిస్తారు, అక్కడ ఒక బ్రిడ్జ్ చూపిస్తారు, వాటర్ ఫాల్ చూపిస్తారు, కొండలు చూపిస్తారు, నేచర్ చూపిస్తారు. కానీ యాక్చువల్ పీపుల్ ఇంటరాక్షన్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఆ 3 వీడియోలు తప్పకుండా చూసి అప్పుడు ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మారేడుమిల్లి చాలా నచ్చింది, అద్భుతంగా నచ్చింది. ఆ నేచర్ మధ్యలో ఉండడం సూపర్ గా ఉంది. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. సో కుండ్ల రవీంద్రారెడ్డి, నువ్వేమవుతావు? బ్రదర్. సో అడిగిన వెంటనే మీ ఇంటికి తీసుకెళ్ళి మాకు తిండి పెట్టి మొత్తం చూపించావు. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది యూట్యూబ్ లో నీకు ఛాన్స్ ఉంటే, నువ్వు యూట్యూబ్ చూస్తావా? యూట్యూబ్ చూస్తే నా ఛానల్లోని ఈ వీడియో ఒక 3-4 రోజుల్లో పెడతాను, నువ్వు మొత్తం చూద్దుగా. సరేనా? జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. సో అబ్సల్యూట్లీ సాటిస్ఫైయింగ్ ట్రిప్. నిజంగా నేను ట్రైబల్ విలేజ్కి వెళ్ళాలి అది అనుకున్నా కానీ ఇంత బాగా అవుతుంది. అక్కడ కొండదొరల్ని, కొండారెడ్డిని కలుస్తామని, ఆ ట్రైబల్ విలేజ్లో రెడీగా అన్నం తింటామని ఇవన్నీ అనుకోలేదు. నేనైతే మామూలు హ్యాపీ కాదు, మోర్ దెన్ హ్యాపీ. సో వచ్చిన మిషన్ అయిపోయింది, మారేడుమిల్లి వచ్చేసాం. ఇక్కడ జలపాతాలు చాలా ఉన్నాయి, పుష్ప బ్రిడ్జ్ అవన్నీ చాలా వీడియోస్లో ఉన్నాయి. నేనేమో దాని గురించి ఇంకో 48 కిలోమీటర్లు వెళ్ళాలి. 48 కిలోమీటర్ 2 గంటలు పడుతుంది. ఒక చిన్న వాటర్ ఫాల్ చూడడానికి నేనైతే వెళ్ళదలుచుకోలేదు. నా మిషన్ ఏంటంటే ట్రైబల్ విలేజ్. పని జరిగిపోయింది. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోదామా ఏంటా ఆలోచిద్దాం. ఓకేనా? విలేజ్లో బాగా తినేసాము. మన కొండారెడ్డి ఇంట్లోని రవీందర్ రెడ్డి. ఇదిగోండి ఇప్పుడు ఈ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ జలపాతం సౌండ్ వినిపిస్తుంది. ఎన్ని కిలోమీటర్లు హైక్ చేయాలో తెలియదు, కాకపోతే కొంత దూరం వరకు వెళ్తాం. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో జలపాతం రాకపోతే వెనక్కి వచ్చేసాను. మీకు వినిపిస్తుందా? అబ్బా, ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్లు వచ్చాము. ఎక్కడా వాటర్ ఫాల్ కనిపించట్లేదు, సౌండ్ మాత్రం వినిపిస్తుంది. అది ఇటు వెళ్తుందా అటు వెళ్తుందో తెలీదు. నాకు తప్పిపోవడం లేదు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. సో మొత్తం నేచర్లోని సూపర్గా ఉంది. చూడండి, మొత్తం జంగిల్. ఏదో చిన్నప్పుడు ఒక పాట ఉండేది, కాకులు ఊరని కారడువుల్లో, చీమలు చేరని చిట్టడువుల్లో. ప్రేమించుకుందామా అని ఉంది. ఇక్కడ ప్రేమించుకోవడానికి ఎవరు లేరు. సో కాకులు దూరని కారడివి, చీమలు చేరని చిట్టడివి. చీమలు ఎందుకు చేరో చిట్టడిలో, ఆ పాటకు అర్థం లేదు కానీ చిన్నప్పుడు వచ్చింది. ఇదిగోండి
వాటర్ ఫాల్ వినిపించలేదు కాబట్టి మళ్ళీ 1 కిలోమీటర్ వెనక్కి వెళ్తాం అన్నమాట. ఆల్మోస్ట్ మర్చిపోయాను మన దగ్గర డ్రోన్ ఉందని. మనతో నేచర్ మ్యాన్ వచ్చాడు, ఆయన దగ్గర డ్రోన్ ఉంది. సో ఈ వాటర్ ఫాల్ అన్నింటికి ఇంత కష్టపడి హైక్ చేయడం దేనికి, డ్రోన్ వేసేస్తే అయిపోతుంది కదా. సో డ్రోన్లోని ట్రై చేద్దాం ఏమైనా వాటర్ ఫాల్ దొరుకుతుందో లేదో అని. సో కొంచెం వేరే స్పాట్కి అయితే వచ్చాం, ఇక్కడి నుంచి డ్రోన్ అయితే ఎగరేస్తున్నాం అన్నమాట. సో మొదట క్యాప్చర్ చేయబోతున్న వాటర్ ఫాల్ కుర్లగట్టు వాటర్ ఫాల్. ఇది కూడా లోపల ఉంది. సో అభిరామ్ అంటే నేచర్ మ్యాన్, ఈయన 9/16లో ఇవి తీసాడు కాబట్టి దీన్ని కొంచెం జూమ్ చేసి మీకు చూపిస్తున్నా. క్లోజప్ షాట్స్ కూడా చూపిస్తా. ఇది కుర్లగట్టు వాటర్ ఫాల్ అన్నమాట. ఓకే, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇది డ్రోన్ షాట్ కాబట్టి మీకు దూరంలా కనిపిస్తుంది. ఇదిగోండి స్లోగా వెళ్తున్నాం అక్కడికి, ఆ యాక్చువల్ వాటర్ ఫాల్కి. సో బాగా ఎత్తు నుంచి వాటర్ ఫాల్ పడుతుంది కాబట్టి మనకు ఆ సౌండ్ దూరంగా కూడా వినిపిస్తుంది, వాటర్ సౌండ్. కానీ మనం లోపలికి వెళ్తే అంటే కరెక్ట్గా కంపాస్ లేదు కాబట్టి, డైరెక్షన్ తెలియదు కాబట్టి మేము ఉన్న స్పాట్ నుంచి ఇదిగోండి డ్రోన్తోనైతే అద్భుతంగా చూసేయచ్చు. అక్కడికి వెళ్ళినా కూడా ఇంత బాగా పర్ఫెక్ట్గా చూడడానికి అవ్వదు. సో ఇది మీకు చూపిస్తున్నా కుర్లగట్టు వాటర్ ఫాల్. మారేడుమిల్లి మొత్తం చూసారా రిసార్ట్స్, ఎక్కడ పడితే అక్కడ ప్రతి 10 అడుగులకి ఒక రిసార్ట్ వస్తుంది. ఇదిగోండి, సో మీరు వస్తే కన్వీనియంట్ గా ఉండడానికి. సో ఇదిగోండి కాఫీ తీసుకున్నాం ఇక్కడ బర్డ్స్ నెట్ రిసార్ట్స్ అండ్ టూరిజం పక్కన. ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ అంటే ఆగాం, కానీ షుగర్ కేన్ జ్యూస్ లేదు. ఎలా ఉంది బ్రో కాఫీ? సూపర్, చాలా బాగుంది. చెప్తున్నాడు అరకులో కూడా అంత టేస్టీ ఉండదు కాఫీ అంటే. నేను అదే పురుగుల మంది అయితే యాడ్ చేశారేమో అని, కానీ బాగుంది, చాలా బాగుంది టేస్ట్ అసలు. నేను మన లక్ష్మణ్ ఇంటి ఎదురుగా ఒక అరకు కాఫీ ఉంటది, అక్కడ కూడా ఈ టేస్ట్ రాలేదు. అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ తాగుతుంటాం ఉడాపార్ దగ్గర, కానీ ఇదైతే చాలా స్పెషల్ టేస్ట్, చాలా బాగుంది. అది ఇంకేం బ్రో నేచర్ మ్యాన్ ఏంటి ఇవన్నీ ఉన్నాయి? బర్డ్ చాలా రిసార్ట్స్ ఉన్నాయి కదా మనకి. ఒక ప్రతి 2 నిమిషాలకి ఒక రిసార్ట్ వస్తుంది, బాగా అయిపోయింది. సో బాగుంది యాక్చువల్లీ. యుఎస్ లో క్యాంపింగ్ వెళ్ళినట్టు అసలు ప్రిస్టీన్ వెదర్, అంటే క్లీన్ ఎయిర్, చాలా మంచిగా అనిపిస్తుంది. తక్కువ ఉంది, ఇంకా కొంచెం తగ్గింది. పొద్దున్న తీసాను కదా ఫాగ్ షాట్స్, చాలా బాగుంది అది గైస్. సో మన సీఎం గారు కూడా ప్రమోట్ చేశారు అరకు కాఫీ. చూడండి అరకు మన కాఫీ ఎంత స్ట్రాంగ్ గా ఎంత టేస్టీగా ఉందంటే అలా ఉంది. అరకు ఇప్పుడు వేరే జిల్లా, కానీ మా దృష్టిలో మాత్రం విశాఖపట్నం జిల్లాని అది. సో నేను పొద్దున్న లేచేసరికే అభిరామ్ మన నేచర్ మ్యాన్ అయితే పైకి వెళ్ళిపోయి మొత్తం మన హోటల్ పై నుంచి ఇది క్యాప్చర్ చేశాడు. వంజరంగి అక్కడంతా ఉన్నంత ఫాగ్ అయితే మేము వెళ్ళిన రోజు లేదు. కాకపోతే ఈ దట్టమైన అడవిల్లోంచి అడవిల మధ్యలో మొత్తం చూడండి మబ్బులతోని ఎంత అందంగా ఉందో. మొత్తం ఇది మారేడుమల్లి ఏరియల్ షాట్ మొత్తం మీరు చూడొచ్చు. సో ఇక్కడి నుంచి స్లోగా మారేడుమల్లి ఊర్లోకి అయితే డ్రోన్ దించాడు కాబట్టి మారేడుమల్లి మనం రోడ్డు మీద వెళ్తుంటే మామూలుగా చిన్న విలేజ్లో ఉంటుంది కదా, అది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దారిలో ఒక రిజర్వాయర్ చూడడానికి ఎంత కత్తిలాగా ఉంది. సో ఇప్పుడు డ్రోన్ పర్స్పెక్టివ్ చూడండి, మొత్తం ఈ రోడ్డు మీద నుంచి దాటుకొనే మనం ఈ రిజర్వాయర్ని దాటుకొనే మారేడుమల్లిలోకి వెళ్ళాలి. ఇప్పుడు మారేడుమల్లి నుంచి రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట. రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇదిగోండి రిజర్వాయర్ ఎంత అసలు వాటర్ అలాగా కదలకుండా ఉంది కాబట్టి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ రోడ్డు చూడండి. సో ఈ రోడ్ బ్యూటిఫుల్గా ఉంది, కానీ నేను అడ్డగాడిదలని మొదలెట్టాను కదా. ఎందుకు మొదలెట్టాను అడ్డగాడిదలని నెక్స్ట్ క్లిప్ చూస్తే మీకు తెలుస్తుంది. నిజంగా ఎవరైనా సరే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసినప్పుడు గుర్తుంచుకోండి. ఒకవేళ ఈ వీడియో చూసుంటే ఈ అడ్డగాడిదలాగా మన అడ్డగాడిదలు అవ్వకూడదు కదా. సో లిటర్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్, లిటర్ ఫ్రీ తెలంగాణ, లిటర్ ఫ్రీ అంటే ఎక్కడ మీరు తెచ్చిన చెత్త మీరే తీసుకెళ్ళిపోయి బ్యాగ్లోని మీ ఇంట్లోనో మీ ఇంటి బయట వేసుకుంటే అంత బాగుంటుంది. ఇంత అందమైన ప్రదేశాలని నాశనం అంటే నాశనం చేసేస్తున్నారు. ఈ నెక్స్ట్ క్లిప్ చూడండి. అంతేకాకుండా ఆ తర్వాత క్లిప్లో కూడా మీకు చూపిస్తాను ఎంత చండాలం చేశారో మనోళ్ళు. అడ్డగాడలు అని ఎవరిని అంటున్నా అంటే అలా ఎవరు చేశారో వాళ్ళని మాత్రమే. సో నెక్స్ట్ టైము ఈ అడ్డగాడద అనే మాట గుర్తుంచుకొని మీ చెత్త మాత్రం పొరపాటును కూడా ఇక్కడ వేయకుండా, ఈ కాలుష్యం చేయకుండా, ఈ నేచర్ని పాడు చేయకుండా మీ చెత్త మీరు తీసుకెళ్ళిపోయి ఇంకెక్కడైనా డంప్ చేసేయండి. కాకపోతే మన వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే చూసారా చెత్త, ఇది చూసారా చెత్త, ఇదొక్కటి మన వాళ్ళు కంట్రోల్ చేస్తే అసలు ఇండియా ఎలాగ అయిపోతుంది అంటే అలా అయిపోతుంది. మనకు మాత్రం ఎవడేమనుకున్నా ఇది నిజం. శానిటేషన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఫారిన్ కంట్రీకి ఇక్కడికి తేడా ఏంటంటే అంటే వెస్టర్న్ కంట్రీకి ఇలాగ చెత్త పడేది. అందరికీ సివిక్ సెన్స్ ఉంటుంది. ఇది మనం అలవరుచుకోవాలన్నమాట. ఇది పుట్టుకతో రాలేదు మనకి, మనం అలవరుచుకోవాలి. చూసారా ఈ చెత్త అంతా తీసి ఎంత నీట్గా ఉంటుందో. ఆ రిజర్వాయర్ మాత్రం ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి.
ఇది శబరి నది దండకారణ్యం. శబరి నది మీకు తెలుసు కదా, శబరి ఎక్కడైతే ఫలాలు రాముడికి తినిపించిందో అది దండకారణ్యంలో ఉంది. ఇది దండకారణ్యం, ఆంధ్ర ఒడిశా బార్డరు. ఈ డ్రోన్లోని మల్టిపుల్ షాట్స్. ఈ డ్రోన్ అలా స్లోగా వెళ్తాం చూడండి, ఎంత చెత్త ఉంది ఇక్కడ. మళ్ళీ ఎక్కడ క్యాంపింగ్ చేస్తే అక్కడ చెత్త చేస్తారు. అబ్బా, అది చూస్తుంటే ఎంత కష్టంగా ఉందంటే, ఎంత బ్యూటిఫుల్ స్పాట్ అయినా కూడా చెత్త చెత్త చెత్త. సో ఇప్పుడు అక్కడ అభి ఉండి రికార్డ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ శబరి నది, అటుపక్క ఒడిశా. ఇది దండకారణ్యం, ఎక్కడైతే శబరి రాముడికి ఫలాలు తినిపించిందో. సో ఇటువైపు చూసిన లష్ గ్రీనరీ, చిన్న చిన్న వాటర్ ఫాల్స్లు, చిన్న చిన్న క్యాస్కేడ్లు, చిన్న నదులు, ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరు చూడండి. ఈ షాట్లో ఉన్నదైతే పుష్ప బ్రిడ్జ్ అయితే కాదు. పుష్ప బ్రిడ్జ్ కింద నుంచి అయితే నీళ్ళు వెళ్ళట్లేదు. ఇది 4 డ్యాము. సో ఇది వర్టికల్ షాట్ కాబట్టి నేను అడ్డంగా పెట్టాను. కొంచెం పక్కకి మొబైల్ తిప్పి చూస్తే మీకు తెలుస్తుంది, రివర్ ఫ్లో అవుతుంది. ఇదంతా న్యాచురల్గా రెయిన్ వాటర్ కానీ లేకపోతే వచ్చిన చిన్న చిన్న మడుగుల నుంచి చిన్న చిన్న ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తాయో అవన్నీ హార్వెస్ట్ చేసి కెనాల్ లాగా నీళ్లు మొత్తం సరఫరా చేస్తున్నారు. ఇదిగోండి వాటర్ సౌండ్ వినండి ఎంత అద్భుతంగా ఉందో. సో పక్కన చిన్న సలేరు భలే ఉంది. ఇవ్వండి మేకలు, ఎన్ని మేకలు ఉన్నాయో. ఈ డ్రైవ్ అయితే కత్తిలా ఉంది. ఇవ్వండి చిన్న సలేరు కనిపిస్తుందా, స్ట్రీమ్. భయపడింది, చిన్నది. వావ్, జంగల్లో ఆగాము. సెలయేరు అసలు ఎంత బాగుంది అనుకునేసరికి నాకు ఫుల్ మూడ్ టర్న్ ఆఫ్ అయిపోయింది. ఏందిరా బాబు ఇది, జనాలకు సివిక్ సెన్స్ ఉండదు, అన్నీ పడేశారు. వాళ్ళు వచ్చిన కార్లో తీసుకెళ్ళచ్చు కదా. ఎంత బ్యూటిఫుల్ ఉంది ప్లేసు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మీరు కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి సార్ ఇలాంటి చెత్త అంతా ఆపడానికి. మన ఆంధ్రప్రదేశ్ని డిఫరెంట్గా చూపించాలి. బా, ఎంత చెత్త చెత్త చెత్త, మనుషులకి బుద్ధి లేదు అసలు. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. చూడండి గైస్, ఎంజాయింగ్ మారేడుమల్లి. నా మొదటి ట్రిప్ మారేడుమల్లికి. చెప్పే కదా, ఇప్పుడు నా మిషన్ ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో ఎన్నో ప్లేసులు ఉన్నాయి. ప్రపంచం అంతా మనం దున్నేసాం, ఏ ప్లేస్ వదలలేదు. కాబట్టి మన ప్లేస్ని మనం డిస్కవర్ చేయడానికి ఎంతో టైం ఇచ్చి చేస్తున్నా. నేచర్లోని ఆ చిర్పింగ్, బర్డ్స్ చిర్పింగ్ వినిపిస్తుంది. ఆ నేచర్ సౌండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. నేచర్ సౌండ్ వినిపిస్తుంది, నీళ్ళు సౌండ్, 3 సౌండ్లు కలయికతో అద్భుతంగా ఉంది. సో మా చిన్న ప్రయత్నం, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో చూడాల్సిన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. నేను చెప్తున్నా మళ్ళీ, కాంగో వెళ్ళాము, మా పాస్పోర్ట్ లేదు, డబ్బు లేవు అని చెప్పకండి. కాంగో అడవిలోని ఎలా ఉంటుందో మైనస్ గొరిల్లాస్, ఈ ఎక్స్పీరియన్స్ అలానే ఉంది. ఈ విల్డర్నెస్. మీరు మారేడుమిల్లి వచ్చేసేయండి. అందరిలాగా ఒక రిసార్ట్ లో ఉండకండి. మారేడుమిల్లి వచ్చేసి చిన్న చిన్న విలేజెస్, మీరు బైక్ మీదైనా ఆటో మీదైనా ఎలాగైనా, అందరికీ తారు ఉండక్కర్లేదు, ఆటోలో వెళ్ళిపోవచ్చు. ఆటోలు తిరుగుతున్నాయి లోకల్ ఫ్యామిలీస్. ఆ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ చేయండి. దట్ ఈస్ గోన్ బి ఆసమ్. సో నేచర్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ విలేజ్ అయ్యో మాకేందుకు థ్యాంక్స్. నువ్వే కదా మొత్తం దిక్సూచివి, మా జీవితానికి దిక్సూచివి నువ్వే కదా. సో మర్చిపోకుండా నేచర్ మ్యాన్ ది ఎవరైనా వీడియో చూస్తే ఇన్స్టాగ్రామ్ లో దా నేచర్ మ్యాన్, యూట్యూబ్ లో దా నేచర్ మ్యాన్, మర్చిపోకుండా ఆయన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఆయన తీసే రా కంటెంట్ ఇంకెవడు తీయలేడు అనమాట. ఆంధ్రప్రదేశ్ లో 100 ప్లేస్లు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆయనే డిక్లేర్ చేస్తాడు. ప్రాజెక్ట్ 1000 చెప్పేశాడు. సో 1000 ప్లేస్లు ఆంధ్ర, తెలంగాణలోని ప్లస్ ఇండియాలోని చూపిస్తాడు. ఎవరికి తెలియని ప్లేస్. ఓరి బాబు, ఇవన్నీ ఇక్కడ చెప్పిరా, నీ ఛానల్ చెప్పు. ఈయన ఇదిగోండి మాకు మా కంపెనీని హైర్ చేసుకున్నాడు. సో మా కంపెనీని హైర్ చేసుకుంది. సో బ్రహ్మాండంగా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఇంకో విలేజ్ రంప అని ఒకటి ఉంది, రంపచోడవరం దగ్గర నడబల్లి ఇచ్చే విలేజ్. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. చీకటి పడిపోతే వెళ్ళాం, ఎందుకంటే ఎవరో చెప్పారు కాల్ చేసి అక్కడికి వెళ్ళొద్దు సింగిల్ గా అని. మేము 3 ఉన్నా కూడా ఎందుకులే రిస్క్ అని ఆ పక్క నుంచి వెళ్ళి చూడాలని. అది రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడి నుంచి 3 కిలోమీటర్లు నడవాలంట. 3 కిలోమీటర్లు చీకట్లో నడిస్తే ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు. కాబట్టి అది విరమించుకొని ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దామని. చూడండి మొత్తం వుడ్స్ లోని. మనం డిఆర్సి గొరిల్లా వీడియోస్ పెట్టాను, ఇలానే ఉంది. కాహూజీ బియేగా నేషనల్ పార్క్. సో అది వెళ్ళాం డిఆర్సీలోని. కాకపోతే అక్కడ గొరిల్లాస్ చూసాం, రియల్ గొరిల్లా సిల్వర్ బ్యాక్ చూసాం. ఇక్కడైతే ఏ పుల్లు ఏం కనబడలేదు. కానీ మారేడుమల్లిలో పుల్లు వస్తాయని విన్నాను. అమ్మా పులి ఎక్కడైనా ఉంటారా, ఒకసారి నడిచిపోమా పులి. మేము ఆల్టర్నేట్ రూట్ వేసుకున్నాం. వచ్చినప్పుడు అనకాపల్లి, తుని,
తర్వాత అన్నవరం మీదకి వచ్చాం. ఇప్పుడు నేచర్ మ్యాన్ ఏమో వయా నర్సీపట్నం వెళ్తా ఉన్నాడు. ఈ రోడ్డు చూడండి, ఇది నేషనల్ హైవే స్టేట్ హైవే నాకు తెలియదు. ఎన్హెచ్ అంటే నేషనల్ హైవేనే కదా, ఎన్హెచ్ అనేది ఒక నెంబర్ ఉంది. రోడ్డు మాత్రం అసలు క్యాక్ ఉంది. సో బెస్ట్ ఈ రోడ్ మీద వచ్చేయండి. మారేడుమల్లి మేము మధ్యలో ఆ రోడ్ కూడా ఓకే, కానీ ఈ రోడ్ బాగుంది. ఇది ఎవరేసారో తెలియదు, క్రితం వాళ్ళ లేకపోతే కరెంట్ వాళ్ళ ఎవరేసారో తెలియదు, కానీ రోడ్ మాత్రం క్యాక్ 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 ఉంది, కొత్తగా ఉంది. చూడండి చిన్న చిన్న డైవర్షన్లు ఉన్నాయి. ఇగో ఇక్కడ దాకా రోడ్డు సూపర్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి రోడ్డు, మళ్ళీ కంటిన్యూ అవుతుందా? సో మధ్యలో ఆ రోడ్డు మాత్రం బ్రాండ్ స్పాకింగ్ న్యూ ఉంది. బాబు ఏదో రోడ్డు తీసుకున్నాం, 15 కిలోమీటర్లు గంట పట్టింది. ఏంది బ్రో ఈ రోడ్డు? ఏలేశ్వరం రోడ్డు అంట. అసలు అన్యాయం. ఆ పార్వతీపురం నుంచి రాయగడ వెళ్ళాం. మీకు ఆల్రెడీ వీడియో తీశాను. నేను అనుకున్న రోడ్ల మీద ఇంకా వీడియోలు తీయకూడదు అని. మధ్యలో ఏంటంటారు, పిల్లి కొట్టుకుంటే కోత వచ్చి దుబ్బుకెళ్ళిపోయిందని. నాకెందుకురా బాబు పరిస్థితి, మనం అయితే చుట్టం చూపుకొచ్చాం అనుకున్నా. కానీ ఎంత అన్యాయమా రోడ్లా ఇవి. మీరు చూడండి, ఈ రోడ్డు 15 కిలోమీటర్లు గంట పట్టింది, ఇంకా 13 కిలోమీటర్లు ఉంది గంట అంట. మేము ఏదో యాక్చువల్లీ తార్లో వచ్చాం కాబట్టి సరిపోయింది. ఈయన ఫస్ట్ ఆడి తీసుకొస్తా అన్నాడు. ఆడిలో తీసుకొస్తే బంపర్ ఇరిగిపోయింది. నా చేతి కట్టించాడు ఇప్పుడు. ఇంత ఘోరం అసలు. 2025లో ఒక కనీసం రోడ్డు ఇంత ఘోరమైన రోడ్డు ఉంది. దీనికి ఎవరు బాధ్యులో నాకు సంబంధం లేదు. నేను మాత్రం రోడ్డు పరిస్థితి గురించి చెప్తాను. దీనివల్ల అని సంబంధం లేదు. ఇదిగోండి రోడ్డు మొత్తం చూడండి. ఇది ఒక చిన్న ముక్కు చూపించట్లేదు, మొత్తం అంతా ఇలా పట్టుకొని ఉన్నాం. ఇది ఏ కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తుంది బ్రో? చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు ఏ కాన్స్టిట్యుయెన్సీ ఏదో ఎవరో చెప్పకూడదని చెప్పారని. ఇదేంటంటే సోషల్ మీడియాలోని ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియదు. మీరు చూడండి ఈ రోడ్డు. ఇదే జిల్లా, మా జిల్లా కాదు, విశాఖపట్నం జిల్లా ఉండదు కదా. ఏ జిల్లా ఏంటది చెప్పు? అల్లూరు జిల్లా. అల్లూరు జిల్లానా? కదా, అల్లూరు జిల్లాలో ఏంది బస్సు రోడ్డు. మీరు చూడండి, కంటిన్యూస్గా రికార్డ్ చేస్తున్నా అలాగా. మొన్నే తెలంగాణ వెళ్ళొచ్చాను, శ్రీశైలం అంతా. అసలు ఆ రోడ్లు చూసి నిజంగా సర్లే ఇవన్నీ స్టేట్మెంట్ చేయకూడదు, కానీ ఏం చెప్పాలి. 10 ఏళ్ళన్నీ రోడ్లన్నీ పర్ఫెక్ట్గా అయిపోయి ఎక్కడి నుంచి ఎక్కడికల్లా 3 గంటలు 4 గంటలు. ఆదిలాబాద్ ఒక్కటి ఎక్సెప్షన్. చూడండి రోడ్డు అదేదో ఇది ఏమంటారు, రోలర్ కోస్టర్ ఎక్కినట్టు ఉంది. ఆల్మోస్ట్ 2.5 నిమిషాలు చేశాను. మీరు చూడండి రోడ్డు 2.5 minutes. మొత్తం మాట గంట కూడా చేసి రికార్డ్ చేసి ఉంచేస్తారు. అంటే నేను చెప్తుంది ఏదో ఫేక్ కాదని. ఏలేశ్వరం రోడ్డు మీరు చూడండి. ఏలేశ్వరం రోడ్ అంటే అనకాపల్లి జిల్లాకు వస్తుందేమో. లేదు, అనకాపల్లి తున్నించి స్టార్ట్. తున్నించి అయితే ఇదేంటి ఈస్ట్ గోదావరి జిల్లా? లేదు, అల్లూరు జిల్లాకి కేకేటీకి కాకినాడ జిల్లాకి బోర్డర్లో. మరి కాకినాడ జిల్లా అంటే పెద్ద పెద్దలందరూ కాకినాడ జిల్లా నుంచి వస్తున్నారు. ఇటు బోర్డర్లో ఉంటుంది. పిఠాపురం కాకినాడ జిల్లానా? మరి పిఠాపురం కాకినాడ జిల్లా, తర్వాత పాయకరావుపేట జిల్లా, అనకాపల్లి జిల్లా. పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ ఇక్కడి నుంచి ఉన్నారు. మీరు చూడండి, ఎవరికి సంబంధం లేదు, ఏ పొలిటీషియన్ సంబంధం లేదు. రోడ్డు మాత్రం పరిస్థితిలో ఉంది. నేను ఒక తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నవాడిగా ఇది చూపించడం నా రెస్పాన్సిబిలిటీ. డన్. ఇప్పుడే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గారు కలిసారు. ఆయన అడిగాను ఏ జిల్లా అని. ఇది కాకినాడ జిల్లా. ఓకే, నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నా, ఇది కాకినాడ జిల్లా. ఓకే. అబ్బా ఏందిరా బాబు ఇది, 24 కిలోమీటర్ల నుంచి ఇలాగే ఉంది. మేము హైవే ఎక్కడానికి ఇంకా 11 కిలోమీటర్లు ఉందంట. భయం వేస్తుంది, 11 కిలోమీటర్లు వెళ్తుందా అయిపోద్ది కార్ అని. 10 కిలోమీటర్లు కానీ ఎక్కువ స్పీడ్ వెళ్ళలేకపోతాను. ఊరి పేరు ఉంది అక్కడ, గుంటవానిపాలెం ఈ ఊరి పేరు. ఫారెస్ట్ ఆఫీస్ చెప్పారు మొన్నే ఎమ్మెల్యే గారు ఇది చేశారు, ఏంటి రోడ్ వేయడానికి శంకుస్థాపన చేశారంట. సో అది అట్లీస్ట్ ఒక గుడ్ న్యూస్. కానీ రోడ్ ఎలా ఉంది బాసు? మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది?
వెరీ బ్యాడ్. అమ్మా ఏలేసం వచ్చాం. ఇదిగోండి ఈ రోడ్డు మొత్తం స్ట్రెచ్ 35లోని 13 అంటే 22 కిలోమీటర్లు. నరకం అంటే నరకం. ఇప్పుడు మనం ఏలేశ్వరం వచ్చాం. ఎందుకండి మాణిక్యాంబ భీమేశ్వర. మాణిక్యాంబ భీమేశ్వర అంటే ద్రాక్షారామం పేర్లు అవి. సో కాకినాడ జిల్లా వచ్చాం. కాకినాడ అరే షర్ట్ బలే ఉందిరా, కొనుక్కుందాం. వద్దులే ఇప్పుడు. బాగుంది షర్ట్ బాలేదా? సరే అయితే. సో ఇది సార్ మా ఫ్రెండ్ అయితే నమ్మలేక మంజం జిల్లా మీద తోసాడు. ఇది మంజం జిల్లా బ్రో, రోడ్డు బాగాలేదని. మంజం జిల్లా అయితే మన ఆంధ్రప్రదేశ్ కదా, కానీ కాకినాడ జిల్లా అని తెలిపింది. అది విషయం. సో రిటర్న్ వెళ్తున్నాం విశాఖపట్నం. చూడండి మొత్తం పొగ మంచు భలే ఉంది.